ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే ఆయన ఏమి చేయగలడు. ఆయన ఏమి చేయగలడు. వాట్ హీ కెన్ డూ. ఆయన ఏమి చేయగలడు. నా ప్రియ సహోదరి సహోదరురా, చాలామంది జీవితాల్లో, చాలామంది బ్రతుకుల్లో భయంకరమైన అనుమానాలు ఉన్నాయి. భయంకరమైన జీవితంలో ఎన్నో అనుమానాలతో, అలాగే ఏం చేస్తాం, మన జీవితాలు ఏమవుతాయి, మన బ్రతుకుల్లో ఏం జరుగుతుందో ఒక నిర్వేదం చాలామంది జీవితాల్లో ఉంది. ఈ రోజున ఏ కుటుంబాన్ని చూసినా, ఏ వ్యక్తిని చూసినా కానీ, ఏ వ్యవస్థను చూసినా కానీ, లేకపోతే ఏ నిర్మాణం చూసినా కానీ, లేకపోతే ఏ ప్రయత్నం చేసినా కానీ, ప్రతి చోట ఏం చేయగలం, ఏం జరుగుద్దో తెలియని ఒక అనిశ్చితి మానవ జీవితాన్ని వెంటాడుతూ ఉంది. చాలామంది అడుగుంటారు, ఈరోజు నేను కూడా అడుగుతున్నాను, నమ్మావుగా దేవుణ్ణి, దేవుని సన్నిధికి వస్తున్నావుగా, దేవుడే దిక్కంటున్నావుగా, మీ నమ్మకం యేసయ్యనా, ఇంకెవరైనా ఉన్నారా? చెప్పాలి, మీ నమ్మకం యేసయ్యనా, ఇంకెవరైనా ఉన్నారా? ఆస్తుందిగా, అంతస్తుందిగా, ఇల్లుంది కదా, వ్యవసాయం, వ్యాపారం, ఆరోగ్యం అన్నీ ఉన్నాయి కదా, జీవితంలో అన్నీ ఉండి, జీవితంలో అన్ని అవకాశాలు ఉన్నా ఇవేవి పనికిరావు నా జీవితంలో అని ఆ యేసయ్యనే నమ్ముకుంటున్నావుగా. ఎందుకు నమ్ముతున్నావు? ఆయనే ఎందుకు నమ్ముకుంటున్నావు? నీ రోగం, నీ బాధ, నీ వేదన, నీ ఆవేదన, అలాగే నీలో ఉన్న భయంకరమైన వ్యసనాలు, భయంకరమైన బాధలు, కష్టాలు, నష్టాలు, అలాగే అనారోగ్యాలు, అలాగే భయంకరమైన అప్పులు, వడ్డీలు, నీ జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు నిన్ను వెంటాడుతున్నప్పుడు ఆయనగా నమ్మావు కదా. ఆయనే నమ్మావా? మరి ఏం చేశాడు నీకు? ఏం చేయగలడు ఆయన నీకు? ఏమన్నా చేయగలుగుతున్నాడా? వింటున్నారా? నా ప్రశ్నలకు జవాబులు దొరుకుతున్నాయి మీ దగ్గర. మీ జీవితంలో ఆయన ఏమన్నా చేయగలుగుతున్నాడా? మీ జీవితంలో ఏమైనా జవాబులు వచ్చినాయని కూర్చున్నారా? రాలేదని నిర్వేదంలో కూర్చున్నారా? లేకపోతే ఎన్ని రోజులు భక్తి చేసినా, విశ్వాసం చేసినా నా జీవితంలో ఏమి అర్థం కావడం లేదండి, ఎండమావులు అయిపోతున్నాయి జీవితాల్లో, ఏంటో మాకు అర్థం కావడం లేదు. సంవత్సరం అనుకున్నావు, 2వ సంవత్సరం అయింది, 2వ సంవత్సరం అనుకున్నావు, 3వ సంవత్సరం అయింది, 4వ సంవత్సరం అయింది, 5వ సంవత్సరం అయింది, ఇలా 10-15 సంవత్సరాలు ఏమీ మారట్లేదు, ఏంటండి అనే ఒక ప్రశ్న నిన్ను వెంటాడుతూ ఉందా, లేకపోతే వేధిస్తూ ఉందా? ఎందుకున్నావు మరి ఇక్కడ? ఎందుకున్నారు మరి ఇక్కడ? నువ్వు నమ్మిన దేవుడు ఏం చేయగలడని ఎక్కడున్నావు నువ్వు? ఆయన ఏం చేయగలడు? ఒక మాట చెప్తాను విను. నీ జీవితంలో ఆయన ఏం చేయలేకపోతే, నీ బ్రతుకులో ప్రయోజనం ఏమి లేకపోతే, ఇక్కడికి వచ్చి నీ బ్రతుకులో ఒకవేళ భక్తి వల్ల నీకు ఒక ఆదరణ కలగకపోతే ఇక్కడికి వచ్చి వేస్ట్. నువ్వు ఇక్కడ కూర్చొని కూడా ప్రయోజనం లేదు. అలాంటి వారు ఎవరైనా ఉంటే, ఎందుకు వస్తున్నాం మాకు తెలియట్లేదండి, మాకు ఏం జరగట్లేదు, ఏమీ కావట్లేదు, మాకు ఏమీ అర్థం కావట్లేదు అనే ఎవరు ఉంటే కనుక దయచేసి మానేయండి. ఏం కాదు, నేనే చెప్తున్నాను, మానేయండి. ప్రయోజనం లేని ప్రయత్నాలు వ్యర్థం. వింటున్నారా? ప్రయోజనం లేని ప్రయత్నాలు వ్యర్థం. ప్రయోజనం లేకుండా మనం ఇక్కడ ఉండడం కూడా, చెప్పాలి, అమూల్యమైన జీవితాన్ని, అమూల్యమైన గడియలను మనం వ్యర్థం చేసుకోవడం కూడా నిష్ప్రయోజనము. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే ఏదోటి జరగాలి. ఇక్కడ ఈరోజు కూర్చున్నావంటే ఏదోటి నువ్వు పొందుకోవాలి. దేవుని నమ్మావంటే ఏదో జరగాలి. జరగకపోతే ఎందుకు ఇక్కడ? దేనికోసం? ఆయన నీకేం చేయలేకపోతే, నువ్వు ఏం చూడలేకపోతే, నీ బ్రతుకులు మారకపోతే, నీ వ్యసనాలు తీరకపోతే దేనికి? సంవత్సరాలు దేవుని మందిరాన్ని పట్టుకొని వేలాడితే దేనికండి? పరిచర్యకి అర్థం లేకుండా, ప్రార్థనకు అర్థం లేకుండా, దేవుని సన్నిధిలో ఉన్న విషయానికి అర్థం లేకుండా, దేవుని పాదాలు పట్టుకోవడానికి అర్థం లేకుండా, ఇన్ని పచ్చాలు చేసి అర్థం లేకుండా ఎందుకు ఈ జీవితం? మారని దేవుడు అన్నావు కదా, మార్పు లేని దేవుడు అని చదువుతున్నాం కదా. మార్పు లేని దేవుడు అయితే, మారని దేవుడు అయితే నీ పరిస్థితులు మార్చలేడా? నీ బ్రతుకుని మార్చలేడా? నీ జీవితాన్ని మార్చలేడా? జీవితాన్ని మార్చలేని దేవుడినా నువ్వు ఆరాధన చేసేది? ఎవరైనా చెప్పాలి, ఎవరైనా చతుష్పద జంతువులను, ఈ సృష్టిలో ఉన్న సర్వ సృష్టిని, ఈ భూమిని, అలాంటి భూమి లాంటి అనేక గ్రహాలను, సౌర కుటుంబాన్ని, ఆకాశ నక్షత్రాలను, అలాగే అనేక గ్రహాలను, పాలపుంతలను లెక్కించడానికి మొదలెడితే నీ జీవితం సరిపడనంత, నీ బ్రతుకు సరిపడనంత, నీ ఊహ కన్ననంత విశాలమైన సృష్టి దెమ్మ తిరిగిపోతుంది శాస్త్రవేత్తలకు. ఎక్కడ మొదలెట్టాలో, ఎక్కడ ఆపాలో, ఎక్కడ వరకు ఉందో తెలియని భయంకరమైన అనంత సృష్టి. ఆ సృష్టినంతా ఒక్క మాటతో చేసినవాడు. చతుష్పద జంతువులను సృష్టించి, ఆ చతుష్పద జంతువులను, సర్వలోకాన్ని, లోకములో వెజిటేషన్ అని అంటారు,
ఆహారమును, అలాగే నీళ్లను, అలాగే సముద్రాలను, అలాగే ఆకాశ నక్షత్రాలను అన్నిటి ఉంచి సర్వ సృష్టిని కన్ను సైగతో ఏలుతున్నవాడు, జీవము కలిగిన దేవుడు అని ఆయనకు పేరు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొడితే బెగ్గరగా చప్పట్లు కొడి దేవుని నామాన్ని కనపరచు. సామాన్యుడా నువ్వు ఆరాధన చేసే దేవుడు? అసామాన్యుడా దేవుడు? అవును, ఆయన అసమానమైన వాడు, సామాన్యుడు కానే కాదు. నీవు నేను అనుకున్నట్టు చేతకాని వాడు కాదు. నీ జీవితంలో, నీ బ్రతుకులో నువ్వు ఎక్కడున్నావు అని అంటే జీవము కలిగిన దేవుని మందిరంలోనే ఉన్నావు. జీవము కలిగిన దేవుని యొక్క మందిరంలో నువ్వు ఆయన పాదాలు పట్టుకున్నావు. జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఆయన సేవ చేసుకుంటూ పాద సేవ చేసుకున్నావు. అంత మహా ఉన్నతమైన దేవుడు నీ జీవితంలో ఏం చేయగలుగుతున్నాడు? అది ఒక పెద్ద ప్రశ్న. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే దానియేలు గ్రంథంలో దానియేలుని రాజు అడుగుతున్నాడు. ఏమని తెలుసా? దానియేలు నిత్యము నీవు సేవించే దేవుడు, నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను కాపాడగలిగాడా? నీకేమన్నా చేయగలిగాడా? నిన్ను తప్పించగలిగాడా? నీ జ్ఞానము నిన్ను తప్పించలేకపోయింది కదా, నీ తెలివితేటలు నిన్ను తప్పించలేకపోయినాయి కదా, నీ అధికారం నిన్ను తప్పించలేకపోయింది కదా. దౌర్భాగ్యం, కర్మ. ఆఖరికి రాజునైనా నేను కూడా నిన్ను ఏం చేయలేకపోయాను చెప్పాలి. నేను కూడా నిన్ను తప్పించలేకపోయాను కదా. సరే, మేమెవరు నిన్ను కాపాడలేకపోయాం, ఆఖరికి నీవు కూడా నిన్ను కాపాడుకోలేకపోయావు. మరి నిత్యము మానక నీవు సేవిస్తున్న దేవుడు నీకేమన్నా చేయగలిగాడా? నిత్యము మానక నువ్వు ఏ దేవుడు పదాలైతే పట్టుకున్నావో ఆ దేవుడు నీకేమైనా చేయగలిగాడా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరణకరమైన పరిస్థితుల్లో నుంచి, సింహాల బోరులో నుంచి, ఆకలి కలిగిన సింహాల నోటిలో నుండి అంటున్నాడు, రాజు చిరంజీవి అగును గాక. చప్పట్లు కొట్టి బేకర దేవుని నామాన్ని గణపరచు. మరణములో నుండి, మరణకరమైన బ్రతుకులో నుండి, మరణకరమైన ఉచ్చులో నుండి, మరణకరమైన సింహాల నోటిలో నుండి అన్నాడు తెలుసా? ఎదుట వాని యొక్క జీవితాన్ని, ఎదుట వాని యొక్క జీవాన్ని, ఎదుట వాని యొక్క అద్భుతమైన ఆయుష్ గురించి అద్భుతమైన దీవెన పలుకుతున్నాడు. రాజు చిరంజీవి యగుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమన్నా చేయగలిగాడా దేవుడు నీ జీవితంలో? ఏమన్నా చేయగలుగుతున్నాడా? ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, ఎవరి జీవితాన్ని చూసుకున్నా కానీ జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న ఉంటుంది. ఏం చేయగలుగుతున్నాడు దేవుడు నా బ్రతుకులో? ఏం చేయగలుగుతున్నాడు దేవుడు నా జీవితంలో, నా బ్రతుకులో, నా యొక్క బ్రతుకులో, లేకపోతే నా యొక్క జీవితంలో ఏం చేయగలుగుతున్నాడు? నీకు ప్రశ్న ఉంటే ఒక మాట చెప్తాను విను. సర్వసాధారణంగా మానవ జీవితంలో ఎప్పుడు కూడా మన బ్రతుకులో జరగని దాని గురించి, ఏం చేయని దాని గురించి మనం చూస్తూ ఉంటాం, కానీ జరిగే వాటి గురించి, దేవుడు చేసే కార్యాల గురించి మనం పట్టించుకోం. మన మనసు ఎప్పుడు కూడా కొన్ని విషయాల మీదే దృష్టి ఉంటుంది, కొన్ని విషయాల దగ్గరే ఆగిపోతుంది. మిగతా వాటి గురించి ఆలోచించడానికి మన మనసు మనల్ని కుదురుగా ఉండనివ్వదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మండుచున్న చెట్టు మీద ఏ పక్షి వాలలేదు. మండుచున్న చెట్టు మీద ఏ పక్షి అయినా వాలగలుగుతుందా? చెప్పాలి. జీవిత సత్యం, లైఫ్ లెసన్. మండుచున్న చెట్టు మీద ఏ పక్షి వాలలేదు, వాలజాలదు కూడా. అలాగే చింత, వేదన, బాధ, కోపంతో రగిలిపోతున్న నీ జీవితంలో, వేదన పడుతున్న నీ జీవితంలో సుఖము, సంతోషము, ఆనందము, నిరీక్షణ అనేది కూడా నీ జీవితంలోకి రానే రాదు. అర్థమైందా నేను చెప్పిన మాట? అర్థమైందా? మండుచున్న చెట్టు మీద ఏ పక్షి వాలలేదు. చింత, వేదన, ఆవేదన, బాధ, కోపంతో రగిలిపోతున్న నీ హృదయములో, నీ జీవితములో, నీ బ్రతుకులు సుఖము, సంతోషము, ఆనందం అనేది కూడా నువ్వు కనుగొనలేవు. నీ జీవితంలో ఒక నిరీక్షణ కూడా నువ్వు చూడలేవు. ఎందుకు అనంటే నీ జీవితంలో కలుగుతున్న ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి దీవెనను, ప్రతి అద్భుతమైన దేవుని యొక్క కృపను నువ్వు చూడకుండా నీ జీవితంలో నీ చింత కావచ్చు, నీ బాధ కావచ్చు, నీ వేదన కావచ్చు, నువ్వు చూస్తున్న విషయాలు కావచ్చు, నీ యొక్క దృష్టిని మరల్చేటట్టుగా చేసి నీ మనసును వాటి వైపు చూడకుండా నువ్వు పడుతున్న బాధ, గాయం వైపే నీ దృష్టి అంతా కేంద్రీకృతం అయ్యేటట్టు చేసి దేవుని మీద నీకు విశ్వాసం కలగకుండా, దేవుడు చేసే కార్యాలు చూడకుండా నేనేం చేస్తాయి తెలుసా? అవి ఆపేస్తాయి. కనుక ఈ రోజున చాలామంది జీవితాల్లో ఈ విషయంలో తడబాడుతున్నారు. చాలామంది అటు ఇటుగా వారి జీవితాల్లో దేవుని కార్యాలు నమ్మలేని స్థితిలో కూడా ఉంటున్నారు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఒక చిన్న రోగమో, ఒక చిన్న బాధో,
లేకపోతే ఒక గాయమో, ఒక అవమానమో, లేకపోతే ఇంకొంతమందికి వారి జీవితంలో ఉన్న జరగని వివాహమో, లేకపోతే బిడల జీవితంలో ఒక ఫలింపు, లేకపోతే వ్యవసాయంలోనో, వ్యాపారంలోనో, ఉద్యోగంలోనో ఒక నష్టమో, కష్టమో వారి జీవితాల్లో అక్కడ కలిగిన గాయాన్ని బట్టి ఆగిపోతారు. ఇంకా ఆగిపోయి జీవితంలో ఇంకా మిగతా అన్ని విషయాల్లో దేవుడు చేస్తున్న కార్యాలని మరిచిపోయి, దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నా బ్రతుకులో ఎక్కడున్నాడు, దేవుడు నా జీవితంలో ఏం చేయగలుగుతున్నాడు, నా జీవితంలో ఆయన ఏం చేయలేకపోతున్నాడు కదా అని అందరూ ఏడుస్తూ ఉంటారు. కానీ ప్రతి దినము, ప్రతి క్షణము నీ జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడని మర్చిపోతూ ఉంటారు. కొంతమందికి నడువు నొప్పో, ఇంకొంతమందికి కాళ్ళు నొప్పో, ఇంకొంతమందికి కడుపు నొప్పో, ఇంకొంతమందికి తల నొప్పో, ఇంకొంతమందికి కొంచెం షుగర్ లెవెల్స్ ఎక్కువ అవ్వడమో, ఇంకొంతమంది కొంచెం బీపీ లెవెల్స్ ఎక్కువ అవ్వడం, ఇంకొంతమందికి ఏదైనా ఒక వ్యాధో, లేకపోతే ఇంకొక చిన్న బాధో, దాన్నే చూస్తూ ప్రతి దినము దేవుడు ఇంకా మిగతా అన్ని అవయవాలను కాచి కాపాడుకుంటూ, ఇంకా అన్ని రకాలుగా నీ కుటుంబాన్ని నిన్ను ముందుకు సాగరిస్తూ, అన్ని అవమానాల్లో నిన్ను ఆయనే తోడుగా ఉంటూ, నీ పిల్లల విషయంలో, నీ యొక్క భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ ప్రతి ప్రయత్నం విషయంలో, వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాల విషయంలో ఎక్కడా కూడా నిన్ను జంకనివ్వకుండా, పడనివ్వకుండా ఎంతగా నిన్ను ముందుకు నడిపించినా అవేవి కూడా నువ్వు చూడకుండా, ఏంటి నాయనా ఇది, ఏంటి ప్రభువా ఇది, ఎంత రోగాన్ని, లేకపోతే ఎంత సమస్యను, లేకపోతే చిన్న బాధను మొత్తం నీ కొత్త జీవితానికో, లేకపోతే నీ కుటుంబానికో ఆపాదించుకుంటూ నువ్వేం చేస్తావు తెలుసా, నా దేవుడు నాకు ఏమీ చేయట్లేదనే బాధలో నువ్వు బ్రతుకుతూ ఉంటావు. ఒకరోజు ఒక మనిషి, జాగ్రత్తగా రండి, ఒకరోజు ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసా, ఒక కోకిలను చూశాడు. ఓ కోకిల దగ్గరికి వెళ్ళి అది అద్భుతంగా పాడుతూ ఉందంట. అద్భుతంగా పాడుతూ ఉంటా కోకిలను చూసి అలా అంటున్నాడు, కోకిల కోకిల ఎంత బాగున్నావు నువ్వు, కోకిల కోకిల ఎంత బాగున్నావు నువ్వు, నీ పాట ఎంత బాగుంది, కానీ నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుండు. ఏమన్నాడు, నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుండేది, ఏంటి ప్రయోజనం, నీ పాట ఎంత బాగున్నా కానీ నువ్వు ఎలా ఉన్నావు, నల్లగా ఉన్నావు కదా అని అన్నాడంట. అంటూ ముందుకు సాగాడు. సముద్రం ముందు నిలబడి అంటున్నాడు సముద్రాన్ని చూస్తూ, సముద్రమా సముద్రమా ఎంత గొప్పగా ఉన్నావు నువ్వు, ఎంత విస్తారంగా ఉన్నావు, కానీ ఏంటి ప్రయోజనం, నువ్వు అంత ఉప్పగా ఉన్నావు కదా, నువ్వు ఉప్పగా లేకపోతే ఎంత బాగుండు అని అన్నాడు. కొంచెం ముందుకు నడిచి చక్కని గులాబీ తోటను చూశాడు. ఒక చక్కని గులాబీ తోటను చూసి, ఒక రోజ్ ఫ్లవర్ గార్డెన్ చూసి, ఆ రోజ్ గార్డెన్ చూసిన తర్వాత అందులో నుంచి ఒక గులాబీ పువ్వును చూసి అలా అంటున్నాడు, ఏమని తెలుసు, అందమైన గులాబీ పువ్వును చూసి, గులాబీ పువ్వా రోజ్ ఎంత బాగున్నావు నువ్వు ఎంత అందంగా ఉన్నావు, కానీ నీకు ముళ్ళు లేకపోతే ఎంత బాగుండు అని అన్నాడంట. వెంటనే మూకుముడిగా ఈ మూడు కలిసిలా అంటున్నాయి, మూకుముడిగా ఈ మూడు కలిసిలా అంటున్నాయి, ఓ మనిషి నువ్వు ఎప్పుడు ఇతరులతో, లేకపోతే ఇతర లోపాలను వెతకడం తప్ప, ఇతరులో ఉన్న లోపాలు, లేకపోతే లోపంలో ఉన్న గుణాన్ని వెతకడం తప్ప, ఏనాడు కూడా ఇతరులో ఉన్న సుగుణాన్ని నువ్వు ఎప్పుడు వెతకలేదు కదా. నువ్వు ఇతరుల లోపాలను వెతుకుతూ నువ్వు ఉన్నావే, నువ్వు ఇతరుల లోపాలను వెతికే గుణము లేకుండా, ఇతరుల్లో ఉన్న లోపాలని వెతికే గుణము నీలో లేకుండా, ఇతరుల్లో ఉండే అద్భుతమైన మంచి విషయాలను గమనించగలిగిన, మంచి విషయాల్ని కనుగొనగలిగిన, సుగుణాన్ని కనుగొనగలిగిన గుణము నీలో ఉంటే ఎంత బాగుండు అన్నాయంట. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ప్రియ సహోదరి సహోదరురా, జీవితం ఎప్పుడు కూడా, మానవ జీవితం ఎప్పుడు కూడా జరగని విషయాల వైపు, పొందుకోని విషయాల వైపు, జయించని విషయాల వైపు, అపజయాల వైపు, అవమానాల వైపు, లేకపోతే ఇతరుల యొక్క గుణంలో సరైన, లేకపోతే ఇతరుల జీవితంలో ఉన్న లోపముల వైపు మనం ఎప్పుడు ఏలెత్తి చూపించుకోవడం, లేకపోతే మన జీవితంలో ఉన్న బాధలు వచ్చి మనం ఏలెత్తి చూపించుకోవడం తప్ప, మన జీవితంలో ఉన్న బాధల్లో మాత్రం, మన జీవితంలో ఉన్న లోపాలను వేలెత్తి చూపించుకోవడం తప్ప, ఏనాడు ఇతరుల్లో ఉన్న గుణాలు, సుగుణాలు, మనలో ఉన్న మంచి గుణాలు, మనలో ఉన్న దేవుడు చేసిన అద్భుతమైన విషయాల గురించి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మనకంతా దేవుని యొక్క అద్భుతమే కనపడుతుంది, దేవుని కార్యాలే మనకు కనపడతాయి. వాటి ముందు నీలో
నీలో ఉన్న బాధ, వాటి ముందు నీలో ఉన్న చింత, వాటి ముందు ఇతరుల్లో ఉన్న భయంకరమైన చిన్న చిన్న లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవి మబ్బు వలె నీ ముందు అవి తుడిచివేయబడ్డం నువ్వు చూస్తావు. అందరూ దేవుని కృపను పొందుకోవడం, అలాగే నీవు కూడా దేవుని ఆశీర్వాదం పొందుకోవడం, ఒక బలమైన ఉజ్జీవాన్ని పొందుకోవడం నువ్వు చూస్తావు. చాపడ కూడా బిగ్గరగా దేవుని నామాన్ని కనపరచుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరులు, అందుకోసమే ఈరోజు దేవుని కార్యాలను నువ్వు చూడాలి, దేవుని అద్భుతమైన కార్యాలను నువ్వు అనుభవించాలి, దేవుని యొక్క అద్భుతమైన దీవెనలను అనుదినము అనుభవిస్తూ ముందుకు నడవాలి అనంటే ఆయన ఏం చేయగలడో అనే విషయాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. ఆయన ఏం చేయగలడు అనే విషయాన్ని చెప్పాలి, మనం తప్పకుండా తెలుసుకోవాలి, గ్రహించాలి. కీర్తనల గ్రంథం 30వ కీర్తన చదవవసరం లేదు, తీసి అలా పెట్టండి. అందులో నుంచి మనం కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథం 30వ కీర్తన మనం గమనిస్తే భక్తుడు అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. దావీదు భక్తుడు అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన అనంటే, తన జీవితంలో భయంకరమైన స్థితిలోకి నెట్టబడినప్పుడు, భయంకరమైన బాధలో ఉన్నప్పుడు, అలాగే భయంకరమైన కష్టంలో ఉన్నప్పుడు, భయంకరమైన నష్టంలో ఉన్నప్పుడు తన చేసిన పనికి తగిన ప్రతిఫలం అనుభవిస్తూ తన జీవితంలో తడబడిన జీవితానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తూ ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ఏమని తెలుసా? దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏమి చేయగలడో, దేవుడు అద్భుతమైన శక్తి ఎలాంటిదో, ఒక మనిషిని దేవుడు ఎలా నిలబెట్టగలడో, ఒక మనిషి జీవితాన్ని ఎలా మార్చగలడో, పడిపోయిన జీవితాన్ని ఎలా కట్టగలడో, కోల్పోయిన జీవితాన్ని ఎలా నిలబెట్టగలడో, కోల్పోయిన వారిని ఎలా ఆశీర్వదించగలడో, ఎలా బాగు చేయగలడో, నలిగిపోయిన వారిని జీవితాన్ని ఎలా నిలబెట్టగలడో అనే విషయాల గురించి మొత్తం 30వ కీర్తనలో అద్భుతంగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని యొక్క ఘనమైన కార్యం మనం ఇక్కడ చూస్తాం. మొట్టమొదటిగా దేవుడు నీకేం చేయగలడు చూద్దాం. చూడండి, ఏం చేయగలడు అని అంటే కీర్తనల గ్రంథం 30వ కీర్తన 2వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 2వ వచనం, యెహోవా నా దేవా, చదవాలి, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. చెప్పండి, నీవు నన్ను స్వస్థపరిచితివి. భక్తుని యొక్క అనుభవాలను చూడండి. దేవుడు ఏం చేయగలడు అని అంటే, నీవు నమ్మిన దేవుడు ఏం చేయగలడంటే అనారోగ్యము నుండి ఆరోగ్యము నీకు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అనారోగ్యము నుండి ఆరోగ్యం ఇవ్వగలడు అంటే ఫ్రమ్ సిక్నెస్ టు హెల్త్ ఆర్ హీలింగ్. నీ జీవితంలో, నీ బ్రతుకులో నీ అనారోగ్యము నుండి, నీ అనారోగ్య పరిస్థితుల నుండి ఆయన నీకేమివ్వగలుగుతాడు చెప్పండి? ఏమివ్వగలుగుతాడు? స్వస్థతను, ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎందుకు ఈ మాట అంటున్నాడు దావీదు అని అంటే, దావీదు ఎవరో చూద్దాము. చూడండి, గొప్ప రాజు దావీదు ఎవరయ్యా అంటే, తన యొక్క తరములకు ఆదర్శప్రాయుడుగా ఉన్న పితరుడు కదా, అవునా కదా? ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవితంలో సాక్ష్యాన్ని ఇలా పోల్చి చెప్పాడు పరిశుద్ధాత్ముడు. తన పితరుడైన దావీదును దేవుని హత్తుకున్నట్లుగా వీరు కూడా ఏం చేశారు? పలానా రాజు దేవుని హత్తుకున్నాడు అని చెప్పారా లేదా? చెప్పరేంటండి? ఎవరి సాక్ష్యం అది? పరిశుద్ధాత్మ దేవుడు, సాక్షాత్తు దేవుడే, జీవము కలిగిన దేవుడే సాక్ష్యం చెప్పాడు. అంతటి గొప్ప అనుభవం కలిగిన వాడు, ఆత్మీయ లోతుల్లో ఉన్నవాడు. అర్థమైందా? గొప్ప రాజు, గొప్ప ఆదర్శప్రాయమైన పితరుడు. అలాగే దావీదు ఎవరయ్యా అని అంటే, దావీదు ఒక ప్రవక్త, దావీదు ఒక దైవజనుడుగా కూడా అనేక పాత్రలు పోషించిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు ఈ మాట అన్నాడు? నేను నీకు మొర్రపెట్టగా నువ్వు నాకు స్వస్థపరిచావు, నాకు ఆరోగ్యం ఇచ్చావు అని ఎందుకన్నాడు అని అంటే, దావీదుకి భయంకరమైన రోగం వచ్చింది. ఏమైందండి? చెప్పాలి త్వరగా. దావీదుకి భయంకరమైన శారీరక రుగ్మత వచ్చింది, అనారోగ్యం పాలైపోయాడు. ఆ అనారోగ్యం దావీదుని ఏం చేసింది తెలుసా? మరణపు అంచుల్లోనికి, గోతుల్లోనికి తీసుకువెళ్ళిపోయింది. చచ్చిపోయేవాడే ఎవరో చెప్పండి, ఎవరో? దావీదు. అదేంటండి, ఎంత గొప్పవాడు అన్నారు కదా, అలాంటి వారు కూడా అనారోగ్యాలు వస్తాయా? సర్వసాధారణంగా మిమ్మల్ని కూడా చాలామంది అని అంటూ ఉంటారు కదా, దేవుని సన్నిధికి వెళ్తున్నారేమో, యేసుబాబుని నమ్ముకున్నారేమో, యేసు ప్రభుని నమ్ముకున్నారేమో, కష్టాలేంటి, రోగాలేంటి, పోవట్లేదా? యేసు ప్రభు దగ్గరికి వెళ్తే రోగాలు వస్తాయా? యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నొప్పులు వస్తాయా? యేసు ప్రభు దగ్గరికి వెళ్తే లేకపోతే వ్యాధులు ఉంటాయా? యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నష్టాలు వస్తాయా అని ఎవరు అడగట్లేదా మిమ్మల్ని? అడుగుతారు. చాలామంది అంటారు, మరి యేసు ప్రభు దగ్గరికి వెళితే, దేవుని మందిరానికి వెళితే కష్టాలు ఉండవు, రోగాలు ఉండవు అని చెప్తున్నాడా దేవుడు? గొప్ప భక్తునికే రోగం వచ్చింది, గొప్ప భక్తుడే చావు బతుకుల్లో ఉన్నాడు.
మీరు గమనిస్తే యేసు ప్రభువును అమితంగా ప్రేమించిన కుటుంబం ఉంది, మరియ, మార్త, అలాగే లాజరు. ఏమైంది? లాజరు జబ్బు పడ్డాడు. జబ్బు పడిన తర్వాత చచ్చిపోయాడు కూడా. దేవుని నమ్మిన వారు కూడా రోగాల బారిన పడి చచ్చిపోతారా? చెప్పరేంటండి? ఇంకా భయంకరమైన విషయం చెప్పనా? ఏలియా మరణకరమైన రోగం చేత, మరణకరమైన రుగ్మత చేత చచ్చిపోయాడు. క్షమించండి, మరణకరమైన రోగం చేత అనేక మంది ఏమయ్యారు? రుగ్మతల చేత భయంకరంగా వేధించబడ్డారు. ఏలియా కదా, క్షమించండి. ఆయన భక్తులు అనేక మంది ఏమయ్యారు? రుగ్మతల చేత నలిగిపోయారు, చచ్చిన వారు కూడా ఉన్నారు. మీరు గమనిస్తే, వాక్యాన్ని మీరు గమనిస్తే, మరణకరమైన రోగాలు ఆయన యొక్క పిల్లలకు కూడా వచ్చాయి. అంటే దాని అర్థం దేవుని నమ్మిన వారికి రోగాలు రావని కాదు. ఎందుకు ఎన్ని ఉదాహరణలు చెప్పడానికి ప్రయత్నం చేశానంటే, దేవుని నమ్మిన వారికి రోగాలు చెప్పాలి రావు అని కాదు. దేవుని నమ్మినా చెప్పాలి రోగాలు వస్తాయి. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను నిన్ను స్వస్థపరుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. అంటే నీకు రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, నీ రోగాల నుండి నేను స్వస్థపరచగలిగిన వాడిని ఎవరినే? నేనే అని ఆయన అన్నాడు. అందుకోసమే హీబ్రూ భాషలో దేవునికి జీవము కలిగిన యెహోవా దేవునికి ఒక పేరుంది తెలుసా? యెహోవా రాఫా అనే పేరుంది. రాఫా అనగా అర్థం ఏంటి తెలుసా? స్వస్థపరుచు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఆయన నమ్మిన వారికి కూడా రోగాలు వస్తాయి, ఆయనతో ఉన్నవారు కూడా రోగాలు వస్తాయి. కానీ వారికి కలిగిన బాధల నుండి, రోగాల నుండి, రుగ్మతల నుంచి కాపాడేది ఎవరు? చెప్పాలి, కాపాడేది ఎవరు? దేవుడే. మరి దావీదుకి ఎందుకు రుగ్మత వచ్చింది? దావీదుకి ఎందుకు రోగం వచ్చింది? ఇంతకుముందు రోగాలు రాలేదంటే తన జీవితంలో కూడా అనేక సార్లు చిన్న చిన్న రోగాలు వచ్చి ఉండుంటాయి. అందులో పెద్ద అతిశయోక్తి ఏమి కాదు. కానీ ఇక్కడ మనం ఏ సందర్భం గురించి మనం ధ్యానం చేస్తున్నాం తెలుసా? దావీదుకు ఒక భయంకర రోగం వచ్చింది. దానికి ఒక కారణం ఉంది. ఎందుకయ్యానంటే దానికి కారణం ఏంటంటే, మీరు వాక్యాన్ని గారు జాగ్రత్త గమనిస్తే, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయంలో దానికి కారణం మనకు కనపడుతుంది. ఏంటో తెలుసా? దావీదు ఒక అపరాధం చేశాడు, దావీదు ఒక తప్పు చేశాడు. ఎప్పుడైతే తప్పు చేశాడో, అపరాధం చేశాడో, దేవునికి వ్యతిరేకమైన పని చేశాడో, దేవుడు ఏం చేశాడు తెలుసా? దావీదు జీవితంలోనికి ఆయన రోగమును అనుమతించాడు, లేదా శిక్షను అనుమతించాడు. దేనికి? మరలా తన కుమారుని దారిలో తెచ్చుకోవడానికి. ఏంటా తప్పు అనంటే, దావీదు తన జీవితంలో ఒక మాట అన్నాడు. 30వ కీర్తన మీరు చదివితే అందులో ఒక మాట ఉంది. ఏమని తెలుసా? నేను అనుకున్నాను, ఏమని తెలుసా? నా జీవితంలో నేను అనుకున్నాను అని గర్వంతో ఒక మాట అన్నాడు. నేను ఎప్పుడు కదల్చబడనని నా క్షేమకాలాన్ని నేను అనుకున్నాను. ఇక కదలని స్థితి నాకు వచ్చేసింది. నన్ను ఎవ్వడు ఏమీ చేయలేడు అనుకునే స్థితి నాకు వచ్చింది. ఇక నన్ను ఎవడేం చేస్తాడు? మనం అంటా ఉంటాంగా, ఏంటది? నన్ను ఎవడో, నేను అనలే మీరు చెప్పాలి ఈ మాట. నన్ను ఎవడో, ఒక వ్యక్తి క్షేమము అధికమైనప్పుడు, ఒక వ్యక్తికి ఆస్తులు అంతస్తులు అధికమైపోయినప్పుడు, ఒక వ్యక్తికి తన యొక్క జీతం ఎక్కువైపోయినప్పుడు, స్థాయి ఎక్కువైపోయినప్పుడు, స్థితి ఎక్కువైపోయినప్పుడు, స్థిరత్వం ఎక్కువైపోయినప్పుడు, అన్నీ బాగున్నప్పుడు ఆ వ్యక్తులు అనుకుంటారు ఖచ్చితంగా, నన్నెవ్వడో ఏమి నిన్నెవ్వడు ఏమీ చేయలేకపోవచ్చు, ఇది కూడా చేయలేకపోవచ్చు. కానీ ఒకరున్నారు, ఆయన పీకడం మొదలెడితే ఎకరాలు తడిసిపోతాయి. ఏముండదు, బోడిగుండ్లే అన్నీ కవర్ చేయడం తప్ప ఏముంటుంది చెప్పండి? చచ్చిపోతున్నాను కవర్ చేయలేక. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దావీదు లాంటి వాడు అనుకున్నాడు. వాక్యం చదవండి మీరు, 7వ వచనం అది చూడండి. 7వ వచనమేనా? 7వ వచనం అన్నాడు చూడండి, ఎంత భయంకరమైన గర్వంతో కూడుకున్న మాట తెలిసింది. నా క్షేమమున, లేకపోతే నా క్షేమకాలన్నా, నేను క్షేమము ఉన్న రోజున, నేను బలముగా ఉన్న రోజున, నేను పటిష్టంగా ఉన్న రోజున ఇలా అనుకున్నాను. నేను నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరని అనుకున్నాను.
కానీ నేను మర్చిపోయిన విషయం ఏంటి తెలుసా? నన్ను పర్వతముల మీద స్థిరపరిచిన వాడు దేవుడని నేను మరిచిపోయాను. ఆయన కృపచేత ఆయనే నన్ను స్థిరపరిచాడు. చప్పటి కూడా బిగ్గరగా దేవుని నామాన్ని కనపరచాను. అది గ్రహించాడు తర్వాత అది గ్రహించి నా బలము కాదు, నా శక్తి కాదు, నా తెలివితేటలు కాదు అని అప్పుడు తెలుసుకున్నాడు. మరి ఏం చేశాడు? ఎందుకు దేవుడికి అంత కోపం వచ్చింది? ఎందుకు రోగము అనుమతించేంత, శాపము అనుమతించేంత, భయంకరమైన శోధన అనుమతించేంత అపరాధం దావీదు ఏం చేశాడు అని అంటే, ఏం చేశాడు తెలుసా? తన సైన్యాన్ని లెక్క పెట్టించాడు. ఏం చేశాడు? ఏనాడు ఒక విషయం గమనించండి, దావీదు ఎప్పుడు కూడా తన యొక్క శక్తి మీద కానీ, తన యొక్క బలం మీద కానీ, తన సైన్యం మీద కానీ ఏనాడు నమ్మకం పెట్టుకోలే. మీరు వెనక్కి తిరిగి వేసి చదవండి వాక్యాన్ని. ఏనాడు కూడా సైన్యము చేతులున్న ఆయుధాలను నమ్మలా, ఎంతమంది ఉన్నారని నమ్మలా, శత్రువు ఎంత గొప్పవాడని కూడా చూడలా. ఏమన్నాడు? ఆఖరికి ఒక్కడిన నేను వెళ్ళినా కానీ యుద్ధము యెహోవాదే అని ప్రకటించిన వాడు ఎవరో చెప్పండి? ఎవరో? దావీదు. అది అతని గ్రహింపు, అది అతని స్థాయి, అది అతని భక్తి, అది అతని విశ్వాసం. అంతటి అద్భుతమైన ఆత్మీయ అనుభవం కలిగిన వాడు, అంతటి అద్భుతమైన దేవుని యొక్క శక్తి కలిగిన వాడు, అంతటి అద్భుతమైన దేవుని మీద విశ్వాసం కలిగిన వాడు, అంత అద్భుతమైన దేవుని యొక్క ప్రార్థన పరుడు, అంత అద్భుతమైన దేవుని యొక్క మనసు కలిగిన వాడు. ఏమైంది మరి? పోయే కాలం వచ్చింది. ఏమొచ్చింది? క్షేమం ఎక్కువైంది కదా. దేవుడు స్థిరత్వం ఇచ్చాడు కదా. దేవుడు చక్కని 4 గోడలు ఇల్లు ఇచ్చాడు కదా. దేవుడు మంచి జీతం ఇస్తున్నాడు కదా. దేవుడు మంచి ఐశ్వర్యం ఇచ్చాడు కదా. దేవుడు మంచి వ్యాపారం ఇచ్చాడు కదా. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు కదా. దేవుడు సుఖనిద్రిస్తున్నాడు కదా. ఏమైంది ఇప్పుడు? వెళ్ళకపోతే ఏంటి? కూడికలకు అటెండ్ అవ్వకపోతే ఏంటి? దేవునికి ఇవ్వకపోతే ఏంటి? దేవుని సన్నిధిలో మోకరించకపోతే ఏంటి? ఇదేమన్నా మనకేమన్నా నష్టం కలుగు చేస్తుందా? ఏమన్నా నష్టం కలుగు చేస్తుందా అనే స్థాయికి వెళ్ళిపోయాడు. విస్తారంగా రాజ్యం విస్తరించబడింది, రాజ్యం పటిష్టం అయిపోయింది, విస్తారమైన సైన్యం సమకూడిపోయింది. ఆ తర్వాత అద్భుతమైన ఆయుధాలు సమకూర్చేసుకున్నాడు, అద్భుతమైన పట్టణాలు కట్టేశాడు, దావీదు పురాన్ని కట్టేశాడు, యెరూషలేము పట్టణాన్ని కట్టేశాడు, స్థిరపడిపోయాడు. స్థిరపడిపోయిన తర్వాత ఒకరోజు హాయిగా ఆలోచిస్తూ అంటున్నాడు, ఏమని తెలుసా? అరే అబ్బాయిలు, వెళ్ళి మన సైన్యము బలమెంతో లెక్క కట్టండి అని అన్నాడు. ఎప్పుడైతే మన సైన్య బలమెంతో, సైన్య సంఖ్యంతో లెక్క కట్టమన్నాడో దేవుడు నొచ్చుకున్నాడు. ఎవరు నొచ్చుకున్నారు? దేవుడు నొచ్చుకున్నాడు. రాత్రి వాక్యం విన్నారనుకుంటా మీరు. ఎంతమంది రాత్రి వచ్చారు దేవుని సంధికి? రాత్రి వాక్యం చెప్తూ ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల ధ్యానాలు మనం చేస్తూ ఒక అంశాన్ని మనం ధ్యానం చేసాం. దేని గురించి ధ్యానం చేసాం చెప్పాలి? రిపెంటెన్స్, పశ్చాత్తాపము గురించి మనం ధ్యానం చేసాం. పశ్చాత్తాపము ఎలా కలుగుతుంది? ప్రభు మాట విన్న తర్వాత, ఆ ప్రభు మాట విన్నప్పుడు పరితాపము కలుగుతుంది. ఆ పరితాపము మనల్ని ఏం చేస్తుంది? నొచ్చుకునేటట్లు చేస్తుందని వాక్యం చెప్పాను. అంతేనా? పరితాపము ఏం చేస్తుంది? పేతురు గారు వాక్యం చెప్తా ఉంటే అనేక వేల మంది అక్కడ ఉన్నప్పుడు అందులో 3,000 మందికి పరితాపం, అందరికీ పరితాపం కలిగి ఉంటుంది, చాలామందికి పరితాపం కలిగింది, కానీ అందులో పరితాపము కలిగిన 3,000 మందికి నొప్పొచ్చి వారు పశ్చాత్తాపపడి అప్పుడు ఏమంటున్నారు తెలుసా? నాయనలారా, మేము ఏం చేయాలో చెప్పండి, మేము ఏం చేయాలో చెప్పండి, ఈ వేదన మేము భరించలేకపోతున్నాం, ఈ అపరాధాన్ని మేము సహించలేకపోతున్నాం, మేము ఏం చేయాలో చెప్పండి అంటే అప్పుడు ఏమన్నారు తెలుసా? మీరందరూ రక్షించబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు మరలా గుర్తు చేస్తున్నానంటే జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే, దేవునికి నొప్పి వచ్చింది, మనుషులకు నొప్పి కలిగితే మనిషి ఏం చేయాలి? నొప్పి కలగగానే పశ్చాత్తాపపడితే రక్షించబడతాం. మరి దేవునికి నొప్పి వస్తే, నీ చర్యలు దేవుని మనసుకు నొప్పి కలుగు చేస్తే చెప్పరేంటండి? నీ పనులు దేవునికి గాయాలు కలుగు చేస్తే, నీ చేష్టలు, నీ నడవడిక దేవునికి పదే పదే గాయాలు కలుగు చేస్తే, ప్రభు వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే నీ తలంపులు ఆయన శిరస్సుకు గాయాలు చేస్తున్నాయి. నీ హృదయము చేసే పాపము వలన ఆయన గుండెల్లో అనేక సార్లు గుణపాలు దిగుతూ ఉన్నాయి. నీ యొక్క కడుపుతో చేసే ఆలోచనల వలన, లేదా కోరికల వలన, కడుపులో పుట్టే కోరికల వలన పదే పదే ఆయన డొక్కలో ఏమవుతుంది?
మరలా మరలా గాయం అవుతూ ఉంది. నీ నడకతో, నీ చేతులతో చేసే పాపం వల్ల పదే పదే ఆయనకేమవుతుంది? గాయాలు కలుగుతున్నాయి. ఎంతకాలం ఏడిపిస్తారు? ఎంతకాలం ఏడిపిస్తారు ఆయన్ని? జీవితాంతకాలం నొప్పిని కలుగు చేస్తారా? జీవితాంతకాలం నీ బ్రతకంతా కూడా ఆయన్ని ఇంకా బాధిస్తూనే ఉంటావా? ఇంకా మార్పు అనేది ఉండదా అని ప్రశ్నిస్తున్నాడు భక్తుడు. దావీదు చేష్ట వలన, దావీదు పని వలన దేవునికి నొప్పి కలిగింది. దేవుడు నొచ్చుకున్నాడు. ఎప్పుడైతే చేష్ట వలన దేవుడు నొచ్చుకున్నాడో వెంటనే ఏం చేశాడు తెలుసా? దేవుడు దావీదును దేనికి అప్పగించాడు? ఉగ్రతకు అప్పగించాడు. భయంకరమైన రోగిష్ఠుడైపోయాడు. దావీదు యొక్క గర్వం వలన, అతిశయం వలన, ఇశ్రాయేలును లెక్కించడం వలన, ఎప్పుడైతే అతిశయం, గర్వం ఇశ్రాయేలును లెక్కించే స్థితికి వచ్చిందో, ఎప్పుడైతే సంఖ్యాబలాన్ని చూసుకునే స్థితికి వచ్చాడో వెంటనే ఏమైపోయాడు తెలుసా? తన బ్రతుకులో రోగిష్ఠుడైపోయి రోగముతో నలగొట్టబడ్డాడు. మరణకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడు. మరణకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయిన తర్వాత ఇక అప్పుడు తన జీవితంలో ఉన్న రోగాన్ని బట్టి, తన బ్రతుకులో ఉన్న రోగాన్ని బట్టి, తన బ్రతుకులో ఉన్న భయంకరమైన వ్యాధిని బట్టి ఏం చేస్తున్నాడు తెలుసా? ఇక్కడ వ్యాధులను బట్టి ఆ యొక్క వైద్యులను చూడకుండా, లేకపోతే తనకున్న అవకాశాలను చూడకుండా, లేకపోతే ఎవరు బాగు చేస్తారని వారి పాదాలు పట్టుకోకుండా ఏం చేస్తున్నాడు? వెంటనే జ్ఞానము కలిగిన వాడు గనక ప్రభు పాదాలు పట్టుకుని మర్ర పెడుతున్నాడు. చప్పట్లు కొట్టి పెక్కరుగా దేవుని నామాన్ని కనపరచాలి. అందుకోసమే అన్నాడు, నేను నీకు మొర్ర పెట్టగా ఏం చేశాడు? నన్ను ఆయన స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనారోగ్యము నుండి, చెప్పండి, అనారోగ్యము నుండి స్వస్థత, ఆరోగ్యములోనికి నడిపించాడు. ఈరోజు అనేక మంది, నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరురా, మీ జీవితంలో కూడా అనేక వ్యాధులు, అనేక బాధలు, అనేక నిందలు, అనేకమైన కష్టాలు, నష్టాలు, బాధలు అనుభవిస్తున్నారు అని అంటే, జీవితంలో ఒకవేళ మీరేదైనా దేవునికి నొప్పిని కలుగు చేస్తున్నారేమో ఒకసారి ఆలోచన చేయండి. మీ జీవితంలో మీరు తెలుసో తెలియక ఒకవేళ మీ చేష్ట ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, పని ద్వారా కానీ, మీ యొక్క ప్రయాణాల ద్వారా కానీ, మీ ప్రయత్నాల ద్వారా కానీ ఒకవేళ దేవునికి మీరు వ్యతిరేకంగా ఉన్నారేమో, దాని ఫలమును, ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నారేమో. ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుడు నన్ను స్వస్థపరచట్లేదండి, వ్యాధులండి, బాధలండి, కష్టాలండి, నష్టాలండి, అనారోగ్యాలండి, భయంకరమైన వేదనకరమైన పరిస్థితులండి, ఏడవడం నీ జీవితంలో నువ్వు చేస్తున్నావు కదా, ఏడ్చే బదులు నీ జీవితంలో ఈ కార్యాలు ఎందుకు జరుగుతున్నాయో అని ఒకసారి పరిశీలించుకున్నావా, పరీక్షించుకున్నావా? ప్రపంచాన్ని జయించాలనుకుంటావు, ప్రపంచాన్ని మడతపెట్టి నీ జీవితంలో ఒకవేళ జయించేసి దాన్ని నేను నా యొక్క చెప్పు చేతల్లో తెచ్చేసుకోవాలి అనుకుని నీ జీవితంలో కనీసం నీ మాటనైనా నువ్వు జయించగలుగుతున్నావా? నీ నోటినైనా నువ్వు జయించగలుగుతున్నావా? అదేంటో అర్థం కాదు. పుసుక్కున అదేంటో అర్థం కాదు. ప్రతి మాటకు ముందు ఒక మాటకు వెనకాల ఒక టక్కాన బూతులు మాట్లాడేస్తారు. టక్కాన సరసోక్తులు, టక్కాన ఏదో ఒక దేవునికి ఆయాస్కరమైన మాట మాట్లాడేసి ఏమంటారు? తుచ్చి ఈరోజు తుచ్చే, ఈ రోజుక తుచ్చే అని మళ్ళీ ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకుంటాం, ఇంకా నా జీవితంలో నేను ఎప్పుడు కూడా నేను తప్పిపోను అని తీర్మానం చేసుకొని ఒక బలమైన వ్యక్తిగా, ఒక బలమైన శక్తిగా, ఒక బలమైన సహోదరిగా ఒక రోజంతా బతికేస్తాం. ఒక రోజంతా బతికేసిన తర్వాత మళ్ళీ ఎల్లుండు తుసుక్కున, లేకపోతే పుసుక్కున ఒక మాట సరిపోయి, లేకపోతే ఏదో ఒక మాట, లేకపోతే ఏదో పనో, ఏదో పాపమో చేసి పడేసి, ఏదో అపరాధం చేసేసి మళ్ళీ తుచ్చి మళ్ళీ తూచి, మళ్ళీ ఒకరోజు తూచు, ఒకరోజు బలమైన విశ్వాసి, మళ్ళీ రెండో రోజు తూచు చెప్పాలి, మూడో రోజు మళ్ళీ విశ్వాసం, ప్రార్థన, కన్నీరు, అనుభవాలు ఊగిపోతాం. నాలుగో రోజు మళ్ళీ ఏదో బలమైన సమయం రాగానే తూచి మళ్ళీ తూచా. ఎన్ని రోజులు తూచు? ఎన్ని రోజులు? ఎదవ నోటినే నువ్వు కంట్రోల్ చేసుకోలేని వాడివి, కంట్రోల్ చేసుకోలేని దానివి. ఎదవ మాటనే నువ్వు కంట్రోల్ చేసుకోలేని దానివి, కంట్రోల్ చేసుకోలేని వాడివి. ఇంకా నీ యొక్క భవిష్యత్తును, నీ తలరాతను ఎలా కంట్రోల్ చేస్తావు? చెప్పరేంటండి? అవుద్దా? పని అవుద్దా? 4 అంగుళాలు, 2 అంగుళాలు, 3 అంగుళాలు ఉంటుంది. అదేంటిది? ఆ సొట్టో, సిగరెట్టో, బీడియనో. దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు కానీ, దాన్ని తీసి అవతల పక్కన పెట్టలేవు కానీ, నువ్వేమంటావు?
శాసిస్తే, మాట చెప్తే పనులు అవ్వాలంటే ఎలాగవుతాయి? నీ కంపు నోడుతూ వేసినామన్నా కానీ పని చేయదు. పని చేద్దా? చెప్పరే, చెప్పాలి. నోట్లో మొత్తం పొగంతా పెట్టుకొని, దరిద్రమంతా పెట్టుకొని, బూతులన్నీ పెట్టుకొని, సరసోక్తులన్నీ పెట్టుకొని, చండాలమైన మాటలన్నీ పెట్టుకొని, చండాలమైన తలంపులన్నీ పెట్టుకొని, నువ్వు యేసునామములో ఇది కార్యం జరగాలి, యేసునామములో సైతాన్ని పోవాలి, యేసునామములో నా జీవితంలో అద్భుతం జరగాలని జరుగుద్దా? చెప్పరే. నువ్వు యేసునామం పలుకు, లేకపోతే మరియమ్మ నామం పలుకు, లేకపోతే యాకోబు గారి నామం పలుకు, లేకపోతే యెహోవా నామం పలుకు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. చేయగలరా? చెప్పరేంటండి? ఆయన నామం ఎంత గొప్పదైనా, నీ నోరు, నీ తలంపులు, నీ జీవితం పరిశుద్ధమైనదైతే, పవిత్రమైనదైతే, ఆయన నామంలో ఉన్న బలమైన కార్యాలు అప్పుడు నువ్వు చూస్తా. చప్పడు కొట్టి బేగరగా దేవుని నామాన్ని కనపరచు. అంతవరకు నీ జీవితంలో స్వస్థత రానే చెప్పాలి, రాదు. దావీదు భక్తుడు అదే చేశాడు. తన జీవితంలో తప్పు చేశానని తెలియగానే ఏం చేశాడు తెలుసా? దేవుని దగ్గర మొరలు పెట్టాడు. ఎగ్జాక్ట్గా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక. ఏం చేశాడు తెలుసా? పశ్చాత్తాపడ్డాడు, ప్రతాపం చెందాడు, నొచ్చుకున్నాడు, భయం వేసింది, కంగారేసింది, గజగజ వణికిపోయే దేవుని పాదాలు పట్టుకొని, దేవా నీవు తప్ప నాకు దిక్కలేదయ్యా, నీవు తప్ప నీ సన్నిధి తప్ప నాకు ఆధారం లేదయ్యా, నన్ను నువ్వు తప్ప స్వస్థపరచగలిగిన వాడు ఎవ్వడూ లేడు. మందులు నమ్ముతానా, డాక్టర్లు నమ్ముతానా, అధికారులు నమ్ముతానా, ఎవ్వడిని నమ్మను, నీ పాదాలే పట్టుకుంటానని దేవుని సన్నిధిలో స్వస్థత వచ్చే వరకు కూడా దేవుని పాదాలు పట్టుకుని స్వస్థపడి దేవుని యొక్క సన్నిధిలో సాక్షిగా నిలబడి అంటున్నాడు. ఏమని తెలుసా? ఈ దీనుడు మొర్రపెట్టగా ఆయన ఆలకించి నన్ను స్వస్థపరిచాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని కనపరిచాడు.